బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో భారీ దొంగతనం జరిగింది. నగరంలోని ప్రగతి నగర్లో గల ఓ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న ఫ్లాట్స్లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. అర్ధరాత్రి సమయంలో కట్టర్తో తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. భారీగా బంగారం, వెండి అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూన్ టీం ఆధారాలను సేకరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో భారీ దొంగతనం జరిగింది. నగరంలోని ప్రగతి నగర్లో గల ఓ అపార్ట్మెంట్లో తాళం వేసి ఉన్న ఫ్లాట్స్లో దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. అర్ధరాత్రి సమయంలో కట్టర్తో తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. భారీగా బంగారం, వెండి అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. 2 టౌన్ సిఐ సృజన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లూన్ టీం ఆధారాలను సేకరించారు. మా సిస్టరు, బావ ఇక్కడే ఉంటారు. మా ఫాదర్ కూడా ఇక్కడ సింగరేణి రిటైర్మెంట్, ఇంట్లోనే ఉంటారు. ఆదివారం సాయంత్రం రోజు ఊరికి వెళ్ళినారు. 2-3 డేస్ నుంచి ఇంట్లో లేరు. దొంగలు 2:30కు వచ్చిరని మాకు అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి 4 వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను తొందరగా అలర్ట్ అయ్యి అంటే వీళ్ళకు రావడం జరిగింది. వాచ్మెన్కి అన్నికి ఈ డోర్లకి బేడాలు పెట్టి ఈ కటర్ తోటి లోపలికి ఎంట్రీ అయ్యారు. 3 ఉన్నారు. ఆ 2 మాత్రమే అపార్ట్మెంట్ ఎంట్రీకి లోపలికి వచ్చారు. అపార్ట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్మెన్ డోర్ లాక్ చేసారు. డోర్ లాక్ చేసి వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి అన్ని ఫ్లాట్లలో చెక్ చేసారు. చెక్ చేసినాక ఎవరైతే తాళం వేసిందో లేదో అని చెక్ చేసుకున్నారు. అన్నీ ఎవరైతే ఉన్నాయో మా ఫ్లోర్ కూడా వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో 103 దాంట్లో రాబరీ అయిపోయి మళ్ళీ పైకి వచ్చారు. పైకి వచ్చి ఇక్కడ కూడా చెక్ చేసి ఎవరు డోర్ బయటికి రాకుండా బేడాలు పెట్టారు. 405 ఫ్లాట్ మాత్రం లాక్ వేసి ఉన్నది. వాళ్ళు చెక్ చేసి ఆ కటర్ తోటి ఆ డోర్ అన్నది కటింగ్ చేసేసి లోపలికి అయితే ఎంట్రీ అయిపోయారు. ఒక 20 మినిట్స్లో వాళ్ళు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ అనేది క్యాప్చర్ అయింది. 2 వ్యక్తులు వచ్చి కట్ చేసి లోపలికి ఎంటర్ అయ్యే దృశ్యాలు అయితే మనకు సీసీ ఫుటేజ్లో మాత్రం చాలా క్లియర్గా మాత్రం కనబడుతున్నాయి. మళ్ళా గోల్డ్ కానీ 10 తులాస్ గోల్డ్ కానీ ఇంకా 20 తులాస్ సిల్వర్ ఐటమ్స్ అన్నీ బీరువాలో ఉండే. ఆ లాకర్ది కూడా కట్ చేసి వాళ్ళు తీసుకుపోవడం అనేది జరిగింది. దాని వాల్యూ వచ్చేసి అరౌండ్ టోటల్గా 15 lakhs వరకు ఉంటుంది.